20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా నారా లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని ఇండస్ట్రియల్గా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చాయి. సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి అందుతా ఉన్నాయి. గంజాయిని రూపుమాపారు. లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. ఇలాంటి పరిస్థితిలో వైసీపీ భూస్థాపితం అయిపోయింది. భూస్థాపితం అయిపోయిన ఈ వైసీపీ పార్టీని మళ్ళీ పైకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో పేర్నేని నాని గంజాయి నీళ్లు పోసి వైసీపీ పార్టీని మళ్ళీ ఏదో రకంగా బతికించాలి అని ఒక పన్నాగం పన్నాడు.